ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు. ఈ మతాలు లక్షణములను వివరించుచున్నారు. నాయన శిష్య, కొందరు దశవిధనాదములందు ననుభపంచకంబునందును చక్రాదులందున లక్ష్యధ్యానం బందునహం సందు బుద్ధి నాటింతురోయి యోగమూలందు నటింతురోయి అంది సిద్ధుల చేత నానందింతురు కొంద అంది సిద్ధుల చేత నానందింతురు కొంద రందారి మనసే బోదందే నీ ఉండుమో నాటింతురోయి యోగమూలందు నటింతురోయి. నాయన శిష్య, ఈ ప్రపంచములో కొందరు భగవంతుని మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు, కొందరు దశవిధనాదములందు, కొందరు దహరాకాశ, హృదయాకాశ, కంఠాకాశ, శిరాకాశ, చిదాకాశములు అను పంచ విధాకాశములందును, కొందరు ఆధార స్వాదిష్టాన మణిపూర్వక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారములనడి సప్త చక్రములందును, కొందరు అంతర్లక్ష్య బాహ్యలక్ష్య మధ్యలక్ష్యములనడి లక్ష్యత్రయమునందును, మరికొందరు సగుణ నిర్గుణ ధ్యానములందు, కొందరు హంససూత్రమునందును బుద్ధిని గాఢముగా నటించుచున్నారు. మరికొందరు యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అనేటి అష్టవిధ యోగాంగములందును, కొందరు సాంఖ్యతారక మనస్కములను రాజయోగమునందును మనస్సును నిలుపుచున్నారు. వేరే కొందరు అనిమా గరిమా లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము వశత్వము అను అష్టసిద్ధులను పొంది ఆనందించుచూ ఉన్నారు. ఈ విధముగా ఎందరెన్ని పాట్లు పడుచున్నను నీవు మాత్రమే బోధయందే స్థిరముగా నిలిచియుండుము. దీనిని నుండి తొలగి ఇతర సాధనలయందు మనస్సు చొప్పింపకుము. ఈ ప్రపంచములో దశవిధమనాదములు అందు కొంతమంది ప్రయాణం చేస్తూ ఇదే నిజము అని చెప్తూ ఉంటారు. మరికొందరైతే 5 రకాలైన ఆకాశాలు, దకరాకాశము, హృదయాకాశము, కంఠాకాశము, శిరాకాశ, చిదాకాశములని పంచవిధాకాశములందు కొంతమంది సాధన చేస్తూ ఉంటారు. అక్కడ యోగసిద్ధిని సాధించేదానికి మరికొందరు అయితే మన ఆంతరంగికంగా ఆధార స్వాదిష్టమని పూర్వక అనహత విశుద్ధాగ్నేయ సహస్రములనడి చక్రములందును
అక్కడ యోగ సిద్ధిని సాధించేదానికి అనేకంత సాధన చేస్తూ ఉంటారు. మరికొందరైతే అంతర్లక్ష్య బాహ్య లక్ష్య మధ్య లక్ష్యములనడి లక్ష్యత్రయము నందును కొందరు ఈ విధంగా సాధన చేస్తూ ఉంటారు. ఇది నిజము అని మరికొంతమంది సగుణ నిర్గుణ ధ్యానములందు కొందరు. సగుణ ధ్యానం అంటే కనపడే దృశ్యరూపకమునందు ప్రతిమను నిలుపుకొని ఆ ప్రతిమ యొక్క ఆధారంతో భగవంతుడు, ఆ ప్రతిమే భగవంతుడు అని నమ్మి అదే యోగంగా తలంచి సాధన చేస్తూ ఉంటారు. మరికొందరు నిర్గుణ అంటే ఈ శరీరములో ఆంతరంగికంగా అతి సూక్ష్మంగా నిర్గుణ రూపకములో పరమాత్మ ఉన్నాడు అని ఆ పరమాత్మ యొక్క స్థితికి యోగ సాధన అంటూ కొంతమంది చేస్తూ ఉంటుంటారు. కానీ కొందరు హంస సూత్రము నందును బుద్ధిని గాఢముగా నటించుతున్న హంస అంటే మనకి ఈ ఉదయము బిగును 4 గంటల సమయమును అదే మన బ్రహ్మ ముహూర్తము అంటాం. బ్రహ్మ ముహూర్తమున లేచింది మొదలు మళ్ళీ తిరిగి అటువంటి బ్రహ్మ ముహూర్త సమయం అనే దానికి 24 గంటలు. ఈ 24 గంటల సమయములో ఈ హంస సంచారం అనేది ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మనకి 21,600 సార్లు మన ఈ హంస సంచారం అనేది మనకి ఆధార స్వాదిష్ట మణిపూరక అనహత విశుద్ధ ఆగ్నేయము అనే ఈ షడాధారాలలో ఒక్కొక్క చక్రమునందు కొంత సమయాన్ని అక్కడ ఈ హంస సంచారమని చేస్తూ ఉంటుందని అదే ఇక్కడ యోగ ప్రక్రియ దాని అటువంటి సాధనలు కొంతమంది చేస్తూ ఉంటారు. బుద్ధిని గాఢముగా అక్కడే నిలబెట్టవలను అని ఈ విధముగా ఈ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనేటి అష్టవిధ యోగాంగములు అని కొంతమంది యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధ్యానము ధారణ సమాధి అష్టాంగ యోగాలందు కనీసం మనస్సును నిలిపి ఆటి యందు ఎక్కడ సాధన చేస్తూ కొంతమంది ఉంటారు ఈ లోకములో. కొంతమంది సాంఖ్య తారక మనస్కములని ఈ రాజయోగమునందును మనస్సును నిలుపుచున్నారు. మరికొందరు వేరే కొంతమంది ఈ అణిమ గరిమ లఘిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్యమము ఈశత్వము వశత్వము అను అష్టసిద్ధులను పొంది ఆనందించుతూ ఉన్నారు కొంతమంది. ఇట్లా లోకములో ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఈ భగవంతుని మార్గములో అనేక రకాలుగా ఇటువంటి మార్గాలన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే ఈ మార్గాలన్నీ కూడా ఈ కొంత ప్రయాణం మట్టికే అది చూపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వాస్తవకంగా దరిచేరేదానికి ఇవన్నీ కూడా మధ్యలోనే నిలిచిపోవటం అనేది జరుగుద్ది. అది మన మనస్సును ఏకాగ్రపరిచేదానికి సంబంధించి అనేకత్వంతో కూడుకున్న మన మనస్సు ఏదైతే ఉన్నదో ఆ అనేకత్వాన్ని మనం లేకుండా చేసుకునేదానికి ఇటువంటి సాధనలన్నీ మనకు ఉపయోగపడతాయే. కానీ వాస్తవకంగా బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేదానికి ఈ శరీరములో అంతర్గతంగా ఉండే మొట్టమొదట ఈ ఎరుక స్వరూపము జీవస్వరూపమే స్వరూపమైతే ఉన్నదో అది ప్రత్యక్షంగా తను అనుభవపూర్వకముగా ఈ స్థూల రూపకము నుంచి అటువంటి సూక్ష్మ రూపకంగా మారితే తప్ప ఇక్కడ వాస్తవమైన దైవ విద్యలో అంతో ఎంతో కొంచెమైనా ముందుకు పోయేదానికి వీలు పడదు. ఎందుకు వీలు పడదు అంటే ఇది అనుభవముతోటే ఒక వస్తువు యొక్క పేరుని మనం నిర్ధారణ చేశాము అంటే ఆ వస్తువు యొక్క అనుభవము ఎటువంటిది, ఆ వస్తువు అంటే ఏంటిది, మనకి ఏ వస్తువు గురించి మనకు తెలుసుద్దంటే
ఈ మనస్సుకి గోచరించే కాడి నుంచి, ఈ కంటికి దృశ్యరూపకములో కనపడే కాడి నుంచి ఈ వస్తువులే మనకి గోచరించటము అనేది జరుగుద్ది. కానీ ఈ మనస్సు కంటే ఆవల యొక్క స్వరూపం గోచరించటం అనేది చాలా కష్టం అన్నమాట. అందువల్ల అది గురు సూచన ద్వారా ఏ విధంగా ఈ మనస్సు కంటే అతీతంగా ఏ జ్ఞానస్వరూపమైతే ఉన్నదో ముందు ఆ జ్ఞానస్వరూపాన్ని తెలుసుకొని తర్వాత విచారణ ద్వారా ఆ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ మనస్సు అనేది అక్కడి నుంచే కదులుతూ ఉన్నది అని ఈ మనస్సు యొక్క ఉనికిని ముందు మనం కనిపెట్టి తర్వాత ఈ స్థూల ఇంద్రియములతోటి సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని గ్రహించి ఆ వస్తురూపకం కాడ నిలబడి, అంటే జ్ఞానం కాడ నిలబడి ఆ జ్ఞానమే నేనని ఆ జ్ఞానం ఆధారంతో ఈ మనస్సంకల్పంతో ఈ ఇంద్రియాదులు మొత్తం పనిచేస్తున్నాయి అన్న సాధన ఎవరైతే చేసి వాళ్ళు అక్కడ జ్ఞానం కాడ నిలబడగలుగుతారో వాళ్ళే వాస్తవమైన జీవస్థితిని పొందగలుగుతారు. అంటే శరీరతత్వములో నుంచి ఈ స్థూలతత్వములో నుంచి అటువంటి సూక్ష్మంగా ఉండే దైవం యొక్క అంశ రూపకమైతే ఉన్నదో ఆ రూపకం కాడ నిలబడేదానికి ఆస్కారం అంటూ దొరుకుద్ది. అప్పుడే ఈ శరీరము నేను అనే ఏదైతే భావముందో ఆ భావము తొలగి ఈ జ్ఞానమే నేను అంటే జీవుణ్ణే నేను అన్న భావం దృఢపడుద్ది అన్నమాట. అక్కడ ఆ విధంగా దృఢపడ్డప్పుడే మనకు అది అనుభవపూర్వకంగా జీవుడంటే మనకు తెలుసుకున్న వాళ్ళం అవుతాం. అట్లా జీవతత్వాన్ని మనం సంపూర్తిగా ఇట్టిది జీవుడని తెలుసుకున్న తర్వాత ఆ జీవుడికి ఉండ సంబంధము, భగవంతునికి ఈశ్వరుడికి ఉండ సంబంధము ఏ విధంగా దాని సంబంధం ఉందో అప్పుడు అక్కడి నుంచి గురుముఖతాగానే ఎవరైతే ప్రయాణం చేయగలుగుతారో ఈ జీవుణ్ణి అతి సూక్ష్మంగా ఉండి కంటికి కనపడకుండా మనసుకు అందకుండా ఈ జీవస్థితిని ఏ విధంగా అయితే పొందగలుగుతాడో అక్కడి ఆ స్థానంలో ఎవరైతే నిలబడగలుగుతారో అదే ఆధారం చేసుకొని దానికి ఉండ సంబంధము అది నిరాకారంగా ఉండే సంబంధము అది సర్వవ్యాపకత్వంలో అన్ని శరీరాల్లో ఈ జీవుడనేవాడు ఏ విధంగా ఉన్నాడు అన్న విషయం తనకు అర్థమైపోద్దన్నమాట. అంటే ఈ శరీరానికి తప్పనిసరిగా జీవుడి యొక్క ఆధారంతో ఈ సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయన్న తన సాధన రూపకములో అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ప్రతి శరీరములో కూడా ఆ జీవి యొక్క ఆధారంతో సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అన్న అనుభవము అనేది తప్పనిసరిగా తనకి తయారవుద్ది. అక్కడి నుంచే అప్పుడు సర్వజీవులకి కూడా సర్వ ఉపాధులకి కూడా ఈ జీవుడే మూలమని తెలుసుకున్న తర్వాత ఈ జీవుడికి ఈ ఈశ్వరుడికి ఉండ సంబంధము ఏ విధంగా ఉన్నదో అది ఆ పద్ధతి ఎట్లా ఏ పద్ధతిని ప్రయాణం చేస్తే ఎటువంటి సాధన చేస్తే ఆ ఈశ్వరత్వాన్ని మనం ఈ విధంగా జీవుణ్ణి తీరుగా అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగామో అదేవిధంగా ఈశ్వర యొక్క స్వరూపాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు ఈడు బ్రహ్మస్వరూపం నేనే బ్రహ్మము అంటే నేననే యొక్క స్వరూపము జ్ఞానరూపకంగా శరీరములోనే కాదు అన్ని శరీరాల్లో కూడా ఈ నేనే యొక్క స్వరూపమే ఉన్నది. ఈ శరీరాల్లో కాకుండా ఈ శరీరాలకు ఆధారమైన పంచభూతాల్లో కూడా ఈ విధంగానే ఉన్నది. అందువల్ల ఈ పంచభూతాలు కానీ ఈ శరీరాలు కానీ ఈ శరీరాల్లో ఉండే జ్ఞానము జీవత్వము జీవశక్తి కానీ అంతా ఒకే ఒక బ్రహ్మస్వరూపం తప్ప రెండవది లేదు అని ఎవరైతే అటువంటి బ్రహ్మస్థితిని పొందగలుగుతారో అప్పుడే ఈ సర్వానికి మొత్తానికి ఆధారమైన వస్తువు కానీ ఈ సృష్టి స్థితి లయాలు జరగటం ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి అన్న కానీ ఈ విషయాన్ని సంపూర్తిగా తెలుసుకోగలిగిన
సాధకుడవుతాడు. అందుకోసమే ఈ మొట్టమొదట ఈ ప్రపంచంలో ఈ దశవిధనాదాలు అని మన అంతర్గతంగా మొట్టమొదట మన ఏ ముద్రాల భావం అయితే ఉన్నదో ఆ ముద్రాల భావంలో ఈ దశవిధనాదాల సాధన చేసేటప్పుడు ఈ దశవిధనాదాలు అనేది గోచరించడం జరుగుద్ది. తర్వాత ఈ దహరాకాశ, హృదయాకాశ, కంఠాకాశ, చిదాకాశ, చిరాకాశ, చిదాకాశములనడి పంచ విధాల రకాలైన ఆకాశాలు ఏతో వాటి యొక్క విధానాలు అని తెలుసుద్ది. వీటి మొత్తాన్ని ఎందుకు మనకి ఈ విధంగా ఇటువంటి సాధనని ఏర్పాటు చేశారు అంటే వీటన్నింటికి మూల కారణం ఈ శరీరమే నేను అని అహంకారం తగ్గాలి అంటే ఈ అహంకారంతో అనేకత్వంతో ఈ ప్రపంచంలో ఈ జ్ఞానం అనేది అనేకత్వంతో మిళితమైపోయి శరీరంతో మిళితమైపోయి అనేకత్వమే శాశ్వతము నిజము అని దృఢపడి కాంక్రీట్ అయిపోయిన యొక్క మనస్సు యొక్క స్వాభావికము మనకి పూర్తిగా లేదు అని దృఢపడాలి అన్నప్పుడు ఇటువంటి సాధనల ద్వారా మనకి అనేకత్వంతో కూడుకున్న మనస్సు ఏకత్వానికి రావటం అంటూ జరుగుద్ది. అటువంటి ఏకత్వానికి వచ్చిన కాడి నుంచే ఈ జీవుడు నేను ఈ నాలో నుంచే సర్వం మొత్తం కూడా ఈ ఆలోచనలు కానీ ఈ శరీరాల సంబంధించిన ఇంద్రియాదులు కానీ వీటితోటి చేసే సమస్త క్రియలు కానీ ఈ నేను అనే జ్ఞానంతో జరుగుతూ ఉన్నాయి. అవి ఇక్కడ ఈ శరీరమే కాదు అన్ని శరీరాల్లో కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని తను సంపూర్తిగా అనుభవపూర్వకంగా అక్కడ నిలబడగలగటం అనేది జరుగుద్ది. ఓం తత్సత్.